హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం? నాకైతే మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. ఈ మష్రూమ్స్ కన్నా మనకు షాప్స్లో దొరికే మష్రూమ్స్ కన్నా పొలాల్లో దొరికే మష్రూమ్స్ అంటే ఇంకా ఇష్టం. నాన్ వెజ్ లవర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కదండి. అలా అని ప్రతిరోజు మనం నాన్ వెజ్ అయితే తినలేం కదా. అలా నాన్ వెజ్ తినలేని రోజు ఇలాంటి మష్రూమ్స్ బిర్యానీ వండుకొని తింటే మనకి నాన్ వెజ్ తినలేదన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఒక్కసారి మష్రూమ్స్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దామా? ముందుగా మష్రూమ్స్ అయితే మనం పైన లేయర్ అనేది తీసేసి హాట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టండి. బాండీ పెట్టి అందులో కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ 2 వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మన బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోండి. బిర్యానీ సామాన్లు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. అలా అయిన తర్వాత టమాటో పండు అయితే వేసుకోండి. టమాటా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ ఉంటాయి కదండి, మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆ మష్రూమ్స్ని అయితే వేసుకోవాలి. మష్రూమ్స్ అనేవి ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలి. మష్రూమ్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం అయితే వేసుకోండి. ఉప్పు కారం అనేది మష్రూమ్స్కి బాగా పట్టించాలి. అప్పుడే మనకి బిర్యానీలో మష్రూమ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ వేసుకుని మష్రూమ్స్ బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మా దగ్గర అయితే పుదీనా లేదు, సో అందువలన నేను కసూరి మేతి అయితే వేసుకున్నాను. కసూరి మేతి ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. మనం చికెన్ కర్రీలో అది కూడా కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతి అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా మనం బాస్మతి రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. బాస్మతి రైస్ అనేది బాగా నానిపోవడం వలన మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. బిర్యానీ రైస్ అనేది చాలామంది వాటర్ వేసిన తర్వాత వేస్తారు, కానీ నేను ముందు బియ్యం వేసి ఆ తర్వాత వాటర్ వేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీ అనేది మనకి పాత బియ్యం అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒక గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ అనేది వేస్తే బిర్యానీ అనేది మనకు కరెక్ట్గా అయితే వస్తుంది, పొడి పొడిలాడుతుంది. మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు అయితే చూడాలి. ఉప్పు చూసినప్పుడు మనకి వాటర్ అనేది సాల్టీగా ఉంటే బిర్యానీలోకి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, బిర్యానీ అయితే రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.